ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం గాంధారి శ్రీకృష్ణుని ఎందుకు శపించింది. కౌరవులు అంతం అనంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాత పాండవులు, యాదవ వంశం, కృష్ణుడి మరణం కూడా సంభవించాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణుడి మరణం ఎలా జరిగిందంటే దానికి ఒక వృత్తాంతం ఉంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. ఆ తర్వాతే ద్వారక నీటి మునిగిందని చెప్తారు. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని గాంధారి శాపం కారణంగానే మహాభారత యుద్ధం ముగిసిన 3.5 దశాబ్దాల తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు గాంధారి శ్రీకృష్ణుని ఎందుకు శపించిందో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది సంతానాన్ని పోగొట్టుకున్నటువంటి గాంధారి ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందింపకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుండి గట్టిగా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఏడుపే గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెప్తాడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చేయలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధ ఏంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలు పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 100 మంది కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది. గాంధారి మాటలు విన్నటువంటి కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనునికి, మిగతా కౌరవులకు కూడా తను చెప్పానని వివరిస్తాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకుని చస్తారని, ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్నటువంటి గాంధారి శ్రీకృష్ణుని పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెని పైకి లేపినటువంటి శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు. తర్వాత 36 ఏళ్లు రుక్మిణి కుమారుడు సాంబతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒకసారి సప్తఋషులంతా కూడా శ్రీకృష్ణుడు బలరాముని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు. ఆ సప్తఋషులను ఆట పట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిగా నటిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఋషులు, అదే నిజమై నీ గర్భంలో నుంచి జన్మించిన బిడ్డ ద్వారా నీ యాదవంశం మొత్తం నాశనం అవుతుందని శపిస్తారు. అదే జరుగుతుంది. ఇక గాంధారి శాపం కృష్ణుడి అవతారం చాలించిన విషయానికి వస్తే, గాంధారి శాపం గుర్తు చేసుకుని యాదవంశం నాశనం అయిపోతుంది. 36 ఏళ్లు గడిచిందనే శోకంతో ఒక చోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు. ఆ సమయంలో కదులుతున్న కాలువేలును చూసి ఒక వేటగాడు పక్షి అని భ్రమపడి బాణం వేస్తాడు. దానితో శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా శ్రీకృష్ణుడికి గాంధారి ఎలా శపించిందో, శ్రీకృష్ణుడు అవతారం ఎలా చాలించాడు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా